హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకి స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. మీ వల్లే నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారనమాట, మీ అందరి సపోర్ట్ వల్ల. సో యాక్చువల్లీ ఈరోజు నేను క్రాబ్ కర్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే రాలేదు. నేను యాక్చువల్లీ వెళ్ళింది బిగ్ సైజ్ క్రాబ్స్ దొరుకుతాయేమో, సారీ కొంచెం కోల్డ్ అయింది, అది డీటెయిల్గా కర్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. అన్ఎక్స్పెక్టెడ్గా నాకు చిన్న సైజు, మీడియం సైజ్ క్రాబ్స్ దొరికాయి. సో నెక్స్ట్ టైం పెద్ద సైజ్ చేసినప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాంలే. ఇప్పుడు కొంచెం నా పర్సనల్ షేర్ చేసుకుందామని, పర్సనల్ ఇన్ ద సెన్స్ యూట్యూబ్ గురించి షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ నేను 2023 సెప్టెంబర్లో ఐ థింక్ నేను స్టార్ట్ చేసినట్టున్నాను. అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఒకసారి చెప్పినట్టున్నాను, అనుకోకుండా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. దాని తర్వాత ఎందుకు అనవసరంగా డిలీట్ చేయడం, సరే ఎలాగో స్టార్ట్ చేశాను కదా కంటిన్యూ చేద్దాంలే అని కంటిన్యూ చేశాను. నాకు వచ్చినవేవో నాకు తెలిసినవేమో నేను చేసుకుంటూ పెడుతూ వెళ్తున్నాను. సో నేను అనుకోలేదు యాక్చువల్లీ నాకు 500 సబ్స్క్రైబర్స్ రావాలంటే కూడా ఒక 3 years పడుతుందేమోలే, కానీ దానిపైనే మనం డిపెండ్ అయ్యి ఉండం కదా, ఏదో చేసుకుంటూ వెళ్దాం, వస్తే ఓకే, క్లిక్ అయితే ఓకే, లేకపోతే ఏముంది అని అట్లా అనుకుని స్టార్ట్ చేశాను అనమాట. బట్ లక్కీగా ఏంటంటే నాకు ఇప్పటికీ 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారనమాట. సో అదంతా మీరు సపోర్ట్ చేయడం వల్లే వచ్చారు. నేను అనుకోలేదు. టాలెంట్ ఉన్న వాళ్ళు ఆబ్వియస్గా ముందుకెళ్తారు, బట్ నాలాగా ఎలాంటి టాలెంట్ లేకుండా జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తారని నేను అనుకోలేదు. బట్ చాలా హ్యాపీగా ఉంది మీరు నన్ను సపోర్ట్ చేయడం. నా విషయంలో నాకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారంటే అదే చాలా గ్రేట్ అనమాట. సో అదే షేర్ చేసుకుందామని మీకు ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాయ్ అండి, టేక్ కేర్.